అధ్యక్ష, ముందుగా మరి ఇప్పుడున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మరి గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో శాసనసభ్యుడిగా, ఇక్కడ సిఎల్పి లీడర్గా, అంతకుముందు కూడా సిఎల్పి ఉపనాయకుడిగా సుదీర్ఘంగా 10 సంవత్సరాలు ఇదే శాసనసభలో మరి అనేక అంశాల పట్ల, ముఖ్యంగా బడ్జెట్ విషయంలో అనేక ప్రసంగాలు, మరి వారు ఇదే ప్లేస్లో, ఇక్కడ హరీష్ అన్న గారు కూర్చున్న ప్లేస్లో వారు కూర్చుంటే పక్కకి శ్రీధర్ బాబు గారు, అక్కడ ఆ మూలకి మేము కూర్చొని వింటా ఉన్నాం అధ్యక్ష. దాదాపు గత లాస్ట్ 5 బడ్జెట్స్ అంటే 2019-20కి స్టార్ట్ చేసుకున్నట్టయితే 23-24 వరకు కూడా వారు ప్రతి బడ్జెట్లో వారు పార్టిసిపేట్ అయ్యారు. బడ్జెట్ పైన సంపూర్ణంగా అవగాహన ఉన్నటువంటి మరి నాయకుడు అధ్యక్ష. అంతకుముందు పెద్దలు జానారెడ్డి గారు ఉండే లీడర్ ఆఫ్ అపోజిషన్గా, వారి తర్వాత మరి గత 5 సంవత్సరాల్లో ప్రతి డిబేట్లో మేము కూడా పార్టిసిపేట్ అవుతుంది అధ్యక్ష. అప్పుడు మేము ట్రెజరీ బెంచెస్లో ఉండే, నేను కూడా 10 సందర్భాల్లో 3 సార్లు నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే వారు పొలిటికల్గానే కాకుండా, సరే కొన్ని సందర్భాల్లో విమర్శతో కూడినటువంటి ప్రసంగాలు జరిగిన, అకాడమికలీ కూడా వారు టెక్నికల్గా, అకాడమికల్గా విత్ టర్మ్స్, టెర్మినాలజీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి మాట్లాడుతుంటారు అధ్యక్ష. అంటే వారికి రాష్ట్రంలో అధికారంలో రాకముందుకే ఈ బడ్జెట్ పైన సంపూర్ణంగా అవగాహన, అంటే బడ్జెట్ పైన లోన్స్ పైన, ఆఫ్ బడ్జెట్ లోన్స్ పైన, రాష్ట్రంలో బకాయిల పైన చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ కూర్చున్నప్పుడు ఒకటి, ఇక్కడ ఉన్నప్పుడు ఒకటి, కాబట్టి డెప్త్ నాలెడ్జ్ ఏ రకంగా మేము షేర్ చేసుకునే సందర్భం గుర్తు చేసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఆ చర్చలో వారు అనాలిసిస్ కానివ్వండి, వారికి విశ్లేషణ కానివ్వండి, కాబట్టి వారికి స్టేట్ ఫైనాన్సెస్ మీద పూర్తిగా గ్రిప్ ఉన్నది అధ్యక్ష. అయితే ప్రతి సందర్భంలో కూడా ఒక 2-3 అంశాల్లో ఎప్పుడు కూడా ఒక భేదాభిప్రాయాలు ఉంటాయి అధ్యక్ష. అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా సార్ మీరు ఇచ్చిన సమయాన్ని వినియోగిస్తారు సార్, ఖచ్చితంగా వినియోగించుకుంటాను సార్. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్. ఇప్పుడే పెద్దలు సాంబశివరావు గారు గంటన్నర మాట్లాడారు అధ్యక్ష, ఓపికగా విన్నాం అధ్యక్ష. కానీ సార్ ప్లీజ్ కోఆపరేట్ సార్. అయితే సార్ అప్పుడు భేదాభిప్రాయాలు 2-3 అంశాలు ఉండే అధ్యక్ష. ఫైనాన్స్ మినిస్టర్గా అప్పుడు పెద్దలు హరీష్ రావు గారు ఉండే, ఇక్కడ ఉండే పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండే అధ్యక్ష. 2-3 అంశాల్లో చాలా విభేదించేవారు వారు. ఒకటేమో కౌలు రైతులు ఖచ్చితంగా కావాలం ఉండాలని చెప్పేసి ప్రతి బడ్జెట్, నిన్న నైట్ వారి రికార్డ్స్ అని చూసిన అధ్యక్ష. రికార్డులు ఉన్నాయి అధ్యక్ష, అవి కూడా నేను తీసి చదవాలనుకున్నాను, నాకు కొద్ది సమయం ఉంది కాబట్టి రికార్డులు ఉన్నాయి, నేను వీడియోస్ చూశాను. ఫస్ట్ ఇది కౌలు రైతులపైన విభేదించేవారు. రెండోది డెట్స్ పైన కూడా, అంటే పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫైనాన్సెస్ మీద వారికి అవగాహన ఉందని చెప్పడానికి నేను ఈ వేదిక ద్వారా అఫీషియల్ రికార్డు అని చెప్తాను అధ్యక్ష. అయితే వారితో పాటు శ్రీధర్ బాబు గారు కూడా, వారు కూడా ఇక్కడనే కూర్చుంటాడు అధ్యక్ష. ఎందుకంటే వారు మాట్లాడినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి అడ్డంకులు అప్పుడు జరుగుతుండే అధ్యక్ష. వారి ఓపికతో మంచిగా కాకుండా సమానం చెప్తుండే మాకు. అయితే విషయం వచ్చేసరికి స్టేట్ ఫైనాన్సెస్ మీద ఇటు ఉప ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఇటు మంత్రి శ్రీధర్ బాబు గారు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఈ ఫైనాన్సెస్ మీద టోటల్ అవగాహన ఉంది. కంప్లీట్గా ఏమి రాబడింది, ఏంది పోతుంది, అప్పులు ఏమున్నాయి, బకాయిలు ఏమున్నాయి అని సంపూర్ణంగా అవగాహన ఉన్నది అధ్యక్ష. అయితే ఎన్నికలు వెళ్ళే ముందు 6 గ్యారంటీలనే హామీతో వచ్చారు అధ్యక్ష, అది కూడా 100 డేస్లో. అయితే సరే అధికారం వచ్చిన తర్వాత 100 రోజుల్లో కాకపోతే సరే 200 రోజులు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది అనుకున్నాం అధ్యక్ష. అయితే విషయం వచ్చేసరికి రాష్ట్రంలో అప్పుడు తెలియని అప్పులు ఇప్పుడు తెలిసినట్టు, అప్పుడు తెలియని బకాయిలు ఇప్పుడు తెలిసినట్టు ఉప ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వారి సందర్భాల్లో ప్రశ్నించడం కూడా జరిగింది అధ్యక్ష. బయట వీడియోస్ ఉన్నాయి అధ్యక్ష, వీడియోస్ పర్మిషన్ లేదు కాబట్టి తీసుకురాలేకపోయాం. ఉప ముఖ్యమంత్రి గారేమో సంపూర్ణంగా అవగాహన ఉంది, స్టేట్ ఫైనాన్స్ పై కంప్లీట్ గ్రిప్ ఉంది నాకు. మాది 100 సంవత్సరాలటువంటి సుదీర్ఘ చరిత్ర గల పార్టీ. మాకు ఇచ్చినటువంటి హామీలు ఎట్లా అమలు చేయాలో మాకు బాగా తెలుసు. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు,
ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో వారిని అడిగారు అధ్యక్ష, మరి రైతుకి కౌలు రైతుకి కూలీలకు ఏ రకంగా ఇస్తారు, మరి ఇవన్నీ ఉన్నాయి కదా అంటే మాకు పూర్తిగా తెలుసు, వాళ్ళకి ఎందుకు కొట్టాట పెడతాం, రైతుకి ఇస్తాము, రైతు బంధు కానీ రైతు కూలికి ఇస్తాం, మాకు అన్నీ తెలుసు అని చెప్పారు అధ్యక్ష. అయితే ఈరోజు 3వ బడ్జెట్ ప్రవేశపెట్టాం అధ్యక్ష, ఈరోజు 3rd బడ్జెట్ ప్రవేశపెట్టాం అధ్యక్ష. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలుపై ఇంకా కూడా స్పష్టత లేదు కాబట్టి మీరు ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసేటువంటి మొదటి రోజు 100 రోజుల్లో 6 గ్యారెంటీకి చట్టబద్ధత ఇస్తామని సంతకం పెట్టినట్టు మాట వాస్తవము, గవర్నర్ ప్రసంగం ఉంది. మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మేము ప్రైవేట్ బిల్లు కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. మా పార్టీ నాయకుడు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు గౌరవ సభాపతి గారికి అదేవిధంగా సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం కన్స్ట్రక్టివ్, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారు మంచి తన ప్రసంగంలో చెప్పినారు 200 పాయింట్లో ప్రతిపక్షాలు కేవలం విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు సూచనలు ఇవ్వాలని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. ఇది పేజ్ నెంబర్ 80 200 పాయింట్ అధ్యక్ష. ఈ పాయింట్ ప్రకారమే మేము పాజిటివ్గా కన్స్ట్రక్టివ్గా మా పార్టీ తరఫున ప్రైవేట్ బిల్ తీసుకొచ్చాం. మీరు ఇచ్చిన మాటనే, మీరు ఇచ్చిన హామీనే ఖచ్చితంగా నిలబెట్టుకుంటూ ముందుకు రావాలి. ఈ శాసనసభలోనే బీఆర్ఎస్ పార్టీ తరఫున మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు ప్రవేశపెట్టబోయే ప్రైవేట్ బిల్ని యాక్సెప్ట్ చేయాలి, వచ్చినట్టు చేయాలి, దాన్ని చట్టబద్ధత చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. దాంతోపాటు ప్రభుత్వం కానివ్వండి, పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడే ప్రధానమైన అంశాలు అధ్యక్ష, $1 ట్రిలియన్ ఎకానమీ, 4th సిటీ, మూసీ ప్రక్షాళన, ఇవి టాప్ ప్రయారిటీలో వారు మాట్లాడుతూ ఉంటారు అధ్యక్ష. నాకున్న పరిమిత సమయంలో ఈ 3 అంశాలని మాట్లాడడానికి నేను ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. 1 ట్రిలియన్ ఎకానమీ ఎక్కడ ఏ సందర్భం వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామని చెప్పి పదే చెప్తా ఉంటారు అధ్యక్ష. దాంతోపాటు 2047 నాటికి $3 ట్రిలియన్ తీసుకువెళ్తామని కూడా గొప్పలు తప్పకుండా చెప్పుకోవాలి, చెప్పే ప్రయత్నం చేస్తుంటారు అధ్యక్ష. అసలు $1 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో ఎంత అని అనుమానం, ఎందుకంటే ప్రాక్టికల్గా వి స్పీక్ ఇన్ lakhs, crores, రూపీస్లో మాట్లాడతాం కాబట్టి ట్రిలియన్ ఎంత అని చెప్పి మా మల్లారెడ్డి గారు అడిగారు. $1 ట్రిలియన్ అంటే ఏంది హరీష్ అన్న, మనం మాట్లాడుతున్నాం కదా అంటే టైం సరిపోలేదు కదా కాబట్టి $1 ట్రిలియన్ నేను మాట్లాడుతున్నాను ఈరోజు. అయితే $1 ట్రిలియన్ అంటే ఇప్పుడున్న డాలర్ రూపాయి విలువ ప్రకారం సుమారు 93 లక్షల కోట్లు. $3 ట్రిలియన్ అంటే 280 లక్షల కోట్ల రూపాయలు. 2025-26లో మన జిఎస్డిపి అంటే టోటల్ మన జిఎస్డిపి వచ్చేసి 17.82 lakhs crores. అంటే ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే అధ్యక్ష, ఈ యొక్క 17.82 లక్షల కోట్ల ఎకానమీని 2034 నాటికి అంటే 8 సంవత్సరాలలో 93 లక్షల కోట్లకు తీసుకుపోవాలని వారి ప్రయత్నం. తప్పకుండా వారిని అంటే అప్రిషియేట్ చేస్తూ మరి ప్రయత్నం చేస్తారు. కాబట్టి రాబోయే 8 నెలల్లో దీన్ని ఎట్లా చేసుకుంటారనేది ప్రశ్న. అయితే ఎట్లా చేస్తారు, కొంచెం అనుమానం ఉంది దీంట్లో. ఇది సాధ్యపడాలంటే వచ్చే 8 నెలల్లో ప్రతి ఏటా వరుసగా 20.7% వృద్ధి సాధించాలి, యాన్యువల్ గ్రోత్ రేట్. అయితే అధ్యక్ష, దీని ఒక ఉదాహరణ తీసుకుంటే హిస్టరీలో పోతే మన వరల్డ్ వైడ్ చూసుకుంటే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక చరిత్రలో అమెరికా, చైనా, సౌత్ కొరియా, సింగపూర్ వంటి దేశాలే ఎన్నడూ ఇంతటి వృద్ధి నమోదు చేయలేదు. అంటే మరి ఏం మాయ చేస్తారు, ఏ మంత్రం చేస్తారు, లేదా మరి గాలిలో డబ్బులు సృష్టిస్తారని ఒక అనుమానం. అంటే అమెరికాకి డబ్బులు ప్రింట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష, మన దేశానికి లేదు, రాష్ట్రానికి అసలే లేదు. కాబట్టి ఎట్లా చేస్తారనేది ఒక క్వశ్చన్, అంటే అనుమానం. అంటే జనరల్గా ఇది ఒక అనుమానం, అకాడమికల్గా మాట్లాడేటప్పుడు ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉంటాయి అధ్యక్ష. అయితే 3 లక్షల కోట్ల బడ్జెట్తో 17.82 లక్షల కోట్ల ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీగా ఎలా చేర్చుతారు, $1 ట్రిలియన్ మాయాజాలం ఏమిటో, ఈ మంత్రం ఏమిటో రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ఎకనామిక్ విజన్ లాగా కనపడతలేదు.
$1 ట్రిలియన్ అంటూ మళ్ళీ ఏదో పొలిటికల్గా మభ్యపెట్టే ప్రయత్నంలో కనపడుతుంది తప్ప దీంట్లో క్లారిటీ, స్పష్టత, జెన్యూనిటీ కనపడతలేదని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ఇంకో స్టేట్మెంట్ కూడా చదవాలి అధ్యక్ష. 200 పేజీ దాంట్లో ఒక పారాగ్రాఫ్లో ఏమంటారంటే, ఈ 2 ఏళ్ల మా పాలన 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. అధ్యక్ష, నేను వారు చెప్పారు కాబట్టి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో అటు కరోనా మహమ్మారి వచ్చినా, జిఎస్టీ దెబ్బ కొట్టినా, నోట్ల రద్దు లాంటి విపత్తులు ఎదురైనా తెలంగాణ యావరేజ్గా, అందరూ వినాలి, మనం సత్యన వినాలి, యావరేజ్గా 12.5% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సాధించి దేశానికే రోల్ మోడల్గా నిలిచింది. బికాస్ ముఖ్యమంత్రి స్టేట్మెంట్లు ఉంది కాబట్టి 10 ఏళ్ల విధ్వంసం కాదే అది, దాంట్లో సవరించుకోవాలి. నేను చెప్పారు ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉంటుందని చెప్పారు, 3rd law of Newton. కాబట్టి అది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకురావాల్సిన సభ దృష్టికి తీసుకొచ్చిన అధ్యక్ష. స్టేట్ ఎకానమీ రిపోర్ట్ ప్రకారం 2014-15 నుండి 2023-24 వరకు తెలంగాణ వృద్ధి ఏకంగా 189.4% నమోదు కాగా, అదే సమయంలో దేశ వృద్ధి రేటు కేవలం 135.7% పరిమితమైంది. కాబట్టి ఇది ఒక విజన్తో పనిచేశారు కాబట్టి సాధ్యపడ్డది. అదేవిధంగా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, 2 ఏళ్లలో గ్రోత్ రేటు దాదాపు 10.3% పడిపోయింది అధ్యక్ష. 12.5లో గతంలో పనిచేస్తే 10.3% పడిపోయింది. ఇది గమనించాల్సిన అవసరం ఉన్నది. మరి దీని పట్ల ఎందుకు తగ్గిందో వారి ఒక బడ్జెట్ రిప్లైలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది ప్రభుత్వానికి. కాబట్టి నేను మీ ద్వారా మరి మంత్రి గారు చూసి తీసుకొస్తున్నాను, ఉప ముఖ్యమంత్రి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పటికే ఈ వృద్ధిని అంటే 2.2% పడగొట్టినారు ఇప్పుడే. అంటే వాస్తవం ఇలా ఉంటే ఏకంగా మనది 10.7తో 10.3%తో పోయేటువంటి ఇది ఏకంగా 20.7% గ్రోత్ సాధిస్తాం, $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తామంటూ మరి మాటలు చెబుతా ఉంటే, మరి ఇది ఉట్టికి ఎగరలేనోడు ఆకాశకి ఏమంటారు ఎదురుతాడట. కాబట్టి ఈ యొక్క సందేహం వస్తుంది అధ్యక్ష. ఇది దీనిపైన క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గాల్లో మేడలు కట్టడం దగ్గర కనపడతా ఉంది ఇది. మరి దీనిలో వాస్తవం మరి ఒకటి పగటి కళలో కట్టినట్టు కనపడుతుంది అధ్యక్ష. ఇది మాటల్లో కాదు, చేతల్లో గ్రోత్ చూపించాల్సిన అవసరం ఉంది. ఆగిన అభివృద్ధిని ఎలా ముందు తీసుకెళ్తారో చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తుంది అధ్యక్ష. అంటే ఈ $1 ట్రిలియన్ ఎకానమీ ఎట్లుందంటే అధ్యక్ష, 1989లో స్కూల్ ఉన్నప్పుడు ముంగేరి లాల్కా హసీన్ సప్నా అని ఒక సీరియల్ వస్తుండే అధ్యక్ష. అంటే కళలు అంటా ఉండే, నిద్ర లేవగానే అది అరే నిజం కాదు, కళలేక వెళ్ళిపోతుంది. కానీ నేను కోరుతా ఉన్నా, ఈ కళ నిజం కావాలని కోరుతా ఉన్నా. అంటే కళలు కానీ నిద్రపోకరి, కళలు కానీ సాకారం చేయడానికి ప్రయత్నం చేయడం చెప్తున్నా. మాటలకి చేతలకి పొంతన ఉండేలా ఉంటే కళలు నిజమవుతాయి. కానీ మాటలకి పొంతలకి పొంతన ఉండకపోతే సాధ్యం కాదు. అధ్యక్ష, ఇంకొకటి మనకి ఇది వాస్తవాలు నిన్నబుద్ధి కాదు, 10 నిమిషాలు అప్పుడే టైం అయితే ఇట్లా. అధ్యక్ష, కాంగ్రెస్ సరే, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ మంత్రులు కానీ, చాలా మంది సభ్యులు కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ రకంగా ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నామని చూస్తా ఉన్నాం అధ్యక్ష. అంటే అది ఎంతో పవిత్రంగా సక్సెస్ కావాలా, తెలంగాణ ప్రధానే కావాలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు ఎంతో పవిత్ర హృదయంతో ఒక దేవుని పేరు కాళేశ్వరం పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఎందుకంటే అంత బాగా జరగాల, శ్రీశైలం కానీ మనం అన్ని దేవుళ్ళ పేరే పెట్టుకున్నాం అధ్యక్ష. కానీ దాన్ని ఏ రకంగా ఏ స్థాయి వరకు తీసుకొచ్చారు అధ్యక్ష, అంత భగవంతుని పేరు, దేవుని పేరు మనందరం కూడా ఎంతో పవిత్రతతో మనం పూజ చేసుకుంటాం. ఆ దేవుని పేరు కూడా కించపరిచే విధంగా కాళేశ్వరాన్ని కాదని వేరే పేరు పెట్టి పిలవడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. అది నేను మీ ద్వారా కానీ గౌరవ మంత్రిగా గతంలో కూడా అడిగినాను, రూలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనం కించపరుచుకునే విధంగా మన ప్రాజెక్ట్ని మనమే కాకుండా మన దేవుణ్ణి మనం ఆరాధ దైవంగా పూజ చేసుకునే కాళేశ్వరంతో మనకి సెంటిమెంట్ ఉంటుంది, సింపతి ఉంటుంది. మన దేవుణ్ణి మనము ఆన్ రికార్డ్ ఇక్కడ మంత్రులు ఏమన్నారో మనం చూసాం.
ఆ కాళేశ్వరం అనే పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉన్నది, ఆ పేరుని సార్థకతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఆ కాళేశ్వరము ఎంతవరకు ఫలితం సాధించిందనేది చెప్పాలి, గొప్ప తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనం. అధ్యక్ష, మొన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఎకనామిక్ సర్వే, అదేవిధంగా మన ఇక్కడ చేస్తున్నటువంటి మన నాయకులు చేస్తున్నటువంటి గూగుల్స్ ప్రచారానికి నిజంగా ఒక చెంపపెట్టు లాంటి సమానం వచ్చింది అధ్యక్ష. అక్కడ అధ్యక్ష, ఇది ఏ బడ్జెట్ ప్రవేశపెట్టినా ఏ పని చేసినా అవుట్కమ్ ఆఫ్ ది బడ్జెట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అధ్యక్ష. అంటే బడ్జెట్లో సరే అంకెలు కొంచెం అనుకూలంగా చెప్పుకోవచ్చు, కొంచెం ఆ స్టాటిక్స్ని ఎలా కావాలో అట్లా మనం వాడుకుంటాం అధ్యక్ష, అధికార విపక్ష పార్టీలు సహజం అది. కానీ అల్టిమేట్గా దానికి అవుట్కమ్ ఏందనేది ఇంపార్టెంట్ అధ్యక్ష. అధ్యక్ష, మొన్న ఎకనామిక్ సర్వే అధ్యక్ష, ఇది ఎకనామిక్ సర్వే ఆన్ రికార్డ్ వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ పుస్తకం చూపించి చెప్తాను అధ్యక్ష. ఇది ఎకనామిక్ సర్వే ఇండియా 2025-26 అధ్యక్ష. అది ఏం చెప్పారు ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఆల్రెడీ వచ్చింది కానీ ప్రముఖ పేపర్లలో వచ్చింది కానీ కొన్ని పేపర్లు రాకుండా చిన్న వేసి దీన్ని ఇంకా చిన్నగా చూపెట్టే ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, దీంట్లో ఇన్ తెలంగాణ the cultivated area which stood at 1.31 crore acres in 2014 increased to 2.2 crores acres by financial year 2023 due to major flagship projects such as the Kaleshwaram lift irrigation project and Mission Kakatiya undertaken by Telangana. Therefore, access to irrigation facilities, aligning crops with natural resources endowments, and using climate resilient high yielding variety seeds, among other interventions, are imperative for improving yields. Adhyaksha, ఇది మనం ఎక్కడ చెప్పింది కదా అధ్యక్ష, ఇది ఎకనామిక్ సర్వే 2025-26 మన కాళేశ్వరం ఒక గొప్పతనాన్ని చాటుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి అంశాన్ని మీ ద్వారా సభ దృష్టికి తీసుకురావాలా, దీని ద్వారా ప్రజలకు తెలియాలా, కాళేశ్వరం గొప్పతనం, కాళేశ్వరం ఇచ్చిన ఫలితం తెలియాలని చెప్పే ఉద్దేశంతోనే మరి ఈరోజు దీన్ని ఇక్కడ సభ దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దయచేసి ఇప్పటివరకు కూడా కాళేశ్వరం గురించి ఎవరైనా తప్పుగా భావం ఉన్న మనసులోకి వెళ్ళి తీసేయాలా. మన రాష్ట్రం దేశమంతా గుర్తిస్తున్నది. మనం రాజకీయాలకు పోయి ఏదో కక్ష సాధింపు చర్యలు, ఏదో మా నాయకుడి మీద కోపంతో కాళేశ్వరాన్ని చిన్నగా చూపెట్టుకొని మనకు మనం చిన్న చేసుకునే ప్రయత్నం మనం బాగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నా ఒక ఉద్దేశం అయితే నాకు సలహా అనుకోండి అధ్యక్ష. అధ్యక్ష, దీని ఇంత అంటే అధ్యక్ష, ఒకటి మనకి కళ్ళ కనపడుతుంది, కనపడ్డాక కూడా మనం ఇంకా దాన్ని కక్ష కట్టి మనం ఇంకా మన దుమ్మతి వేయడం బంద్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అధ్యక్ష. అధ్యక్ష, ఇది మాత్రమే కాదు అధ్యక్ష, స్టార్టప్ ఎకోసిస్టంలో మహిళలు ప్రోత్సహించేందుకు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చే వీహబ్ సేవలు కూడా అద్భుతమని ఇదే ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే 2025-26 చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. అంటే మా వ్యవసాయంలో కాళేశ్వరం, ఐటీలో టీహబ్, మహిళా సాధికారతలో వీహబ్, ఇది గతంలో కేసీఆర్ గారు ఇది ఒక ట్రాక్ రికార్డ్. అంటే అధ్యక్ష, నేనేమంటున్నా, నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నేను చెప్పకపోతున్నాను అధ్యక్ష, ఈ బడ్జెట్ మీద వచ్చింది దీంట్లో క్లియర్గా చెప్పినాడు, ఈ 2 ఏళ్ల మా పాలన 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దే పునాది ఈ బడ్జెట్. మళ్ళీ చదువుతున్నా, 200 పేజ్ 80 పేజ్ 200 పారాగ్రాఫ్లో ఉప ముఖ్యమంత్రి అతను స్టేట్మెంట్లో పెట్టినాడు. అదే అధ్యక్ష, ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాల్సిన అవసరం మీ పైన ఉంది కాబట్టి సరే, గతంలో జరిగిన దాని గురించి మీరు పదే చర్చ తీసుకురాకుండా మీరు 2.5 సంవత్సరాలలో మరి ఏం చేయబోతున్నారు, ఏం చేస్తున్నారు ఈ బడ్జెట్ని తీసుకొస్తున్నారు అధ్యక్ష. ఇంకో విషయం కూడా పదే ఇది దివాలా దిశ రాష్ట్రం అనే ఒక ప్రొజెక్షన్కి ప్రయత్నం జరిగింది, వైట్ పేపర్ రిలీజ్ కానీ రకరకాల చర్చ జరిగింది అధ్యక్ష. అయితే రాష్ట్రం ఇక్కడ దివాలా తీయలేదు అధ్యక్ష, ఇక్కడ ఖజానా కాలేదు అధ్యక్ష. మరి ఈ యొక్క విషయాన్ని నేను చెప్పింది కాదు, ఇది 16వ ఆర్థిక సంఘం నివేదిక దీన్ని క్లియర్ కట్గా వివరించింది. ఆ 16వ ఆర్థిక సంఘం యొక్క నివేదికను తప్పకుండా మీరు సభకు మీరు తప్పకుండా ఇస్తే అందరికి కాపీస్ ఇస్తే క్లియర్గా మనకి ఆ ఒక 16th ఫైనాన్స్ కమిషన్ యొక్క రిపోర్ట్లో పేజ్ నెంబర్తో పాటు చెప్తున్న 93-94లో చూస్తే క్లియర్గా ఇప్పటివరకు ఏదైతే మీరు భ్రమలో ఉన్నారో ఆ భ్రమ నుంచి బయటపడతారు అధ్యక్ష. అసలు నిజాలు తెలుస్తాయి అక్కడ. నేను వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బడ్జెట్ అనేది
అంకెల్లో మనకి ఒకటి హాఫ్ గ్లాస్ వాటర్ ఉంటే సగం ఖాళీ ఉంటుంది, సగం నిండి ఉంటుంది అధ్యక్ష. ఎట్లా కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు. కానీ అల్టిమేట్గా దాని అవుట్కమ్ ఏంది, బడ్జెట్ యొక్క అవుట్కమ్ రిజల్ట్స్ ఏ రకంగా వచ్చింది అనేది మనకు ముఖ్యమైన అంశం అధ్యక్ష. అధ్యక్ష, ఈ యొక్క 16th ఫైనాన్స్ కమిషన్ కొన్ని అభిప్రాయాలు తెలియాల్సిన అవసరం ఉంది ద్వారా సభకి. 23-24 నాటికి రాష్ట్ర క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 3.5% తెలంగాణ దేశంలోని టాప్ పర్ఫార్మర్గా నిలిచింది అధ్యక్ష. ఇది కంపేర్ టు అదర్ స్టేట్స్. గుజరాత్ 2.9% ఆఫ్ జిఎస్డిపి దే స్పెండ్ ఇట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, తమిళనాడు 1.9%, కర్ణాటక 2.2%, మహారాష్ట్ర 1.9%. ఇట్లా పెద్ద రాష్ట్రాల్లో పోల్చుకుంటే తెలంగాణ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఎంతో అద్భుతంగా ఉందని సాక్షాత్ ఆర్థిక సంఘమే తేల్చి చెప్పింది. దీన్ని దయచేసి సభ్యులు సభ గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతున్నారు. అంతేకాదు అధ్యక్ష, ఇదే 16వ ఆర్థిక సంఘం నివేదికలో పేజీ నెంబర్ 91-92 ప్రకారం రాష్ట్ర సొంత పన్నుల రాబడి ఎస్ఓటిఆర్ స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ 7.7% దేశంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్. వి షుడ్ ఆల్ బి ప్రౌడ్ ఆఫ్ ఇట్. రాష్ట్ర మొత్తం ఆదాయంలో 80% మన సొంత రాబడేనని, కేంద్రం ఇచ్చే నిధుల మీద మనం అతి తక్కువగా ఆధారపడతామని ఇదే ఆర్థిక సంఘం మనం స్వయం సమృద్ధిలో దేశంలో తెలంగాణ నంబర్ 1 స్థానమని 16వ ఫైనాన్స్ కమిషన్ స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. నేను సూటిగా ప్రభుత్వం ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సమానం చెప్పబోతారు కాబట్టి 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది నిజమా, కేంద్ర ఎకనామిక్ సర్వే చెప్పింది నిజమా, లేకపోతే ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేను వేరేది ఏం చెప్తున్నాను అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ స్టేట్మెంట్ చదువుతాను, 200 పారాగ్రాఫ్ 80th పేజ్. ఈ 2 ఏళ్ళ మా పాలన 10 విద్వాంసాలు సరిదిద్దే పునాది బడ్జెట్. దీన్ని స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అధ్యక్ష, సరే కొత్తగా అయినరు ఫైనాన్సెస్ మీద గ్రిప్ లేదంటే వేరే సంగతి, కానీ ఉప ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాలు ఇదే శాసనసభలో తెలంగాణ బడ్జెట్ పైన పదే డిస్కస్ చేసే సంగతి ఈ సందర్భం గుర్తు చేస్తాను అధ్యక్ష. రెండో అంశం, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం యొక్క టాప్ ప్రయారిటీస్ $1 ట్రిలియన్ ఎకానమీ, రెండోది 4th సిటీ మూసి ప్రక్షాళన కనబడుతుంది అధ్యక్ష. ఓవరాల్ అబ్జర్వేషన్ చూసుకుంటుంటే నా దృష్టిలో 4th సిటీ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా రైజింగ్ అక్కడ ప్రోగ్రామ్ పెట్టినారు, చాలా మంది పెద్దలు వచ్చినారు, దేశ విదేశాల నుంచి వచ్చినారు, పెట్టుబడులు పెట్టడం చాలా బాగా బ్రహ్మాండంగా జరిగింది అధ్యక్ష. దాదాపు 13,000 ఎకరాలు అధ్యక్ష. అది సేకరించింది ఎవరు, దాని ఆస్తి విలువ ఎంత, అది దేని గురించి సేకరించారు, అది ఫార్మా సిటీ గురించి వరల్డ్ క్లాస్, అంటే వరల్డ్లో చైనాతో కంపీట్ కావాలనే ఉద్దేశంతో అక్కడ 19,000 ఎకర్స్ సేకరించాలని చెప్పి 13,000 ఎకర్స్ 14,000 ఎకర్స్ సేకరించారు అధ్యక్ష. ఈ యొక్క సేకరణని అడ్డుకుంది ఎవరు, ఉప ముఖ్యమంత్రి గారు, సిఎల్పి లీడర్ ఉన్నారు. ఇక నేను రాజకీయాలు చెప్పదలుచుకోలేను, మళ్ళీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతా ఉన్నాను. ఇది ఫార్మా సిటీ మేము అధికారంలోకి రాగానే క్యాన్సిల్ చేసి రైతులకు వాపసు ఇస్తామని చెప్పినారు. సరే, ఆ రోజు రాజకీయం గురించి మాట్లాడారేమో అనుకుందాం. ఈరోజు అది ఫార్మా సిటీ అయితే మీరు కలలుగంటున్నటువంటి ఏదే $1 ట్రిలియన్ ఎకానమీ ఉందో అది అయితే అవకాశం ఉంటుంది తప్ప అది 13,000 ఎకరాలని తీసుకొచ్చి పుట్నాలపల్లికి పంచుతా అంటే ఇట్లా అధ్యక్ష, అది ఎంత బాగా అనిపిస్తుంది అధ్యక్ష. అది ఎంత ఎకానమీ జనరేట్ అవుతుంది దాంతో మనకి. ఈరోజు సరే 13,000 ఎకర్స్ 14,000 ఎకర్స్ ఉంది మాకు, మీరు ఫార్మా సిటీకే అని ల్యాండ్ని సేకరించారు. భూమి సేకరణ అంతా కూడా కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీ పెడతామని వేరే పెట్టినది మళ్ళా తిరగమనే మళ్ళా అది. అయితే తన బడ్జెట్ స్పీచ్లో మన ఉప ముఖ్యమంత్రి గారు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది, అన్ని వచ్చాయి అధ్యక్ష. అసలు అందరికి పంచాల్సిన అందరూ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అయితే ముఖ్యమంత్రి గారు ఇక్కడ రెడ్ జోన్ ఇవ్వాలనుకున్నారు, అన్ని రెడీ అయిపోయినాయి. తీసుకొచ్చి మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు దాన్ని ఆలోచన మార్చుకొని చేస్తున్నారో అర్థమైతే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇప్పుడు ఇంకోటి కూడా కొత్త చెప్తారు అధ్యక్ష. దాంట్లో నేను ఆ రోజు స్టేట్మెంట్ చదివిన అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనిక నాయకత్వంలో తెలంగాణ మరో చారిత్రాత్మక అడుగు వేస్తోంది. అదే 30,000 ఎకరాల ఏర్పాటు చేసే భారత్ ఫ్యూచర్ సిటీ. అధ్యక్ష, 14,000 ఎకరాలు సేకరించడానికి
ఆ రోజు కేసీఆర్ గారు పడ్డ కష్టం, మా నాయకులు పడ్డ కష్టం, రంగారెడ్డి జిల్లా కాబట్టి, ఇబ్రాహీంపట్నం కాబట్టి, సబితక్క మేము అందరం కూడా పోయినాం అధ్యక్ష. ఆ రోజు రైతుల నుంచి సేకరించడానికి ఎంత కష్టం అంటే ఎవరికైనా వదిలిపెట్టుకొని ఉండదు అధ్యక్ష. సో 14,000 ఎకరాలు సేకరించి పడ్డ కష్టము, పడ్డటువంటి శ్రమ కన్విన్స్ చేయడం ప్రజల్ని ఏ రకంగా చేశారో మాకు తెలుసు అధ్యక్ష. బాగా ఇబ్రాహీంపట్నం శాసనసభ్యులుగా ఉండే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు అందరూ సహకరించేసారు అధ్యక్ష. రిమైనింగ్ 16,000 ఎకరాలు అంటే 16,000 ఎకర్స్ అంటే 30,000 ఎకర్స్లో చేస్తా అంటున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ 30,000 ఎకరాల్లో అంటే 16,000 ఎకరాలు ఎప్పుడు సేకరిస్తారు? ఏమైనా డబ్బులు ఉన్నాయా? దానికి డబ్బులు లేవని మేమంటలేము, మీరంటున్నారు. మరి దానికి ఏ రకంగా సేకరిస్తారు? దానికి ఎన్ని వేల కోట్లు కావాలి, ఎన్ని లక్షల కోట్లు కావాలి? దానిపైన స్పష్టత ఎక్కడ లేదు. కళల్లో కనడం తప్పు లేదు, నేను వాస్తవంగా దానికి వేసి అడుగులు ఏంటి, దీనికి స్పష్టత ఇవ్వాల్సింది అని కోరుతా ఉన్నా అధ్యక్ష. అల్టిమేట్గా ఇప్పుడు ఫోర్త్ సిటీ ప్రభుత్వం అంతా కూడా నడిచేది ఫోర్త్ సిటీ మీద. ఫోర్త్ సిటీ ల్యాండ్ ఫోర్త్ సిటీ సేకరించింది 100% గత ప్రీవియస్ గవర్నమెంట్ కేసీఆర్ నాయకత్వంలో తీసుకున్నాం అధ్యక్ష. మూసీ ప్రక్షాళన, ఎస్, బీఆర్ఎస్ పార్టీ మూసీ ప్రక్షాళనకి సుందరీకరణ వ్యతిరేకం కాదు. గతంలోనే ప్రారంభమై చాలా సందర్భంలో డిస్కషన్ అయ్యింది అధ్యక్ష. మూసీకి మేమేంటంటే చేయండి, కానీ ఇల్లు కూల్చకుండా, ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా, ప్రజల కాంట్రాక్ట్ తీసుకొని ఇంతకుముందు పెద్దలు మన సిపిఐ శాసనసభ్యులు గారు పెద్దలు కూడా వారు కూడా అదే మాట చెప్పినారు. కానీ వారు అట్లా చెప్పారు, ఇట్లా చెప్తున్నారు. ఇద్దరు వేరే తీరు ఏం లేదు అధ్యక్ష. వారు కూడా అదే అభిప్రాయపడ్డారు, పేదలకు ఇబ్బంది వెళ్ళకుండా వారి కాంట్రాక్ట్ తీసుకొని వారికి నష్టం ఏం కావాలో 2013 యాక్ట్ ప్రకారం మేము ఇస్తారో ఇవ్వండి, ఇలా డబ్బులు ఇల్లు గులకూడదు ఇవ్వండి అని చెప్పినారు. ఇప్పుడు మేము కూడా అదే సార్, ప్లీజ్ సార్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సార్ ఇది. కాబట్టి మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, మూసీ ప్రక్షాళనకి వ్యతిరేకం కాదు. కాకపోతే ఇలా దౌర్జన్యం అవసరం లేదు, మనకు అరచక సృష్టించడం అవసరం లేదని చెప్పి నీ సదవాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇంకోటి, మూసీకి నీళ్ళుగా మూసీకి ప్రక్షాళన కావాలంటే, మళ్ళీ అది లాగాలంటే ఖచ్చితంగా దానికి నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే సరే, గతంలో కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు తీసుకురావాలని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. సరే, 1000 కోట్లతో అయ్యేది వద్దు అని చెప్పి 11,000 కోట్ల రూపాయలతో మల్లన సాగర్కి వెళ్ళి నీళ్లు తీసుకొస్తాం, వయా హిమాయత్ సాగర్ గండిపేట నుంచి మూసీలకు నీళ్లు తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రశ్న, కొండపోచమ్మ సాగర్ కానీ మల్లన సాగర్ కానీ కట్టింది ఎవరు? అయితే దీంట్లో ఉద్దేశం ఏంటి అధ్యక్ష, నీకు ఫోర్త్ సిటీ సక్సెస్ కావాలన్నా, మూసీ ప్రక్షాళన సక్సెస్ కావాలన్నా ఖచ్చితంగా కేసీఆర్ గారు వేసిన పునాదే దానికి దారిదని వేరే లేదు అధ్యక్ష. ఇంకొకటి కూడా, ఈ యొక్క అకాడమిక్స్ ఇది టర్మినల్ ఓన్ అధ్యక్ష, ఈ బడ్జెట్ గురించి కూడా బడ్జెట్లో చాలా క్లియర్గా మరి 3,24,134 crores ప్రపోజ్ చేశారు అధ్యక్ష. కానీ ఇది ప్రాక్టికల్గా దీనికి యాక్చువల్స్ వచ్చేసరికి, దీని యాక్చువల్స్ రావాలంటే నెక్స్ట్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ వస్తుంది అధ్యక్ష. అంటే 26 కాబట్టి 28లో దీనికి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకి గతంలో 2024-25లో 2,90,840 crores బడ్జెట్ పెడితే కేవలము యాక్చువల్స్ వచ్చేసరికి 2,31,783 crores వచ్చింది. అంటే దాదాపు 60,000 కోట్ల డెఫిసిట్ ఏర్పడేది అధ్యక్ష, 20.83%. అదేవిధంగా అధ్యక్ష ఈ 25-26 వచ్చేసరికి మరి దాదాపు 54,000 కోట్లు డెఫిసిట్ గానే వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ఈ యొక్క సెటప్, ఈ యొక్క అదే దారిలో పయనిస్తే ఈ 3,24,134 crores బడ్జెట్ మరి 2,75,000 to 2,80,000 క్రోడ్స్నే మధ్యలోనే యాక్చువల్స్ వచ్చేయడానికి అవకాశం ఉంది. దాదాపు 45,000 నుంచి 50,000 crores రూపీస్ దీని యొక్క లోటు క్లియర్గా డెఫిసిట్ స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టుగా మరి ఈసారి 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తన యొక్క బడ్జెట్ స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో. అధ్యక్ష, నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి తీసుకొస్తా ఉన్నాను. ప్రభుత్వం దగ్గర మాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 19 lakhs అప్లికేషన్స్ ఫర్ పెన్షన్స్ ఆర్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్. దాంట్లో 2 లక్షలు ఇస్తే ఏం సరిపోతుంది? 19 lakhs సరే మీరు వెరిఫై చేసి ఎన్ని ఇస్తారో వేయండి. 19 lakhs పెన్షన్ దేవుడు కానీ ఉన్న పెన్షన్లు కొత్త వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని వేచి చూస్తా ఉన్నారు 2.5 సంవత్సరాల నుంచి కూడా. ఆ ఒక వారికి కూడా కన్సిడర్ చేయాలి, బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి నేను కోరుతాను అధ్యక్ష. అయితే అయిపోయింది అధ్యక్ష, 5 minutes. బడ్జెట్ ప్రసంగంలో గౌరవ
ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 2025-26లో ప్రసంగంలో అధ్యక్ష ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష, వెరీ ఇన్స్పైరింగ్. అదేమిటంటే, నీకు కనిపించిన బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు 2025-26 అధ్యక్ష. ఈ సంవత్సరం మహాత్మా గాంధీ గారు చెప్పిన మరి గొప్ప మాట, ఇంకొక గొప్ప మాట ప్రస్తావించారు అధ్యక్ష తాజా బడ్జెట్లో. అదేంటంటే, పేదవాడు కన్నీరు తుడిచిన వాడే నిజమైన పేదవాడు కన్నీరు తుడిచిన నాడే నిజమైన అభివృద్ధి అని చెప్పి మహాత్మా గాంధీ మాటలను ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అధ్యక్ష? మొన్న ఖమ్మం విషయంలో తీసుకుందాం, అదేవిధంగా అది వెలుగుమట్లలో, మొన్న లగచర్లలో తీసుకుందాం, అదేవిధంగా మూసి పైన తీసుకుందాం అధ్యక్ష. నేను అదే హైడ్రా పేరు మీద ఇండ్లు ఏ రకంగా ఈరోజు హైకోర్టు కూడా ముట్టుకాయలేసింది అధ్యక్ష నిన్న. ఈ రకమైనటువంటి ఉప ముఖ్యమంత్రి చెప్పిన మాటలు మంచిగా అనిపిస్తున్నాయి అధ్యక్ష. వాస్తవానికి ఆచరణ పెట్టాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. మంచిగా తప్పేం చెప్తున్నాను అధ్యక్ష, ఆచరణలో పెట్టాలని కోరుకుంటున్నాం. కానీ జరుగుతుంది వాస్తవంగా క్షేత్రస్థాయిలో వేరేది. ఒకటి పెద్దవాళ్ళు ఇదే చెప్పారు అధ్యక్ష, ప్రజల మన్ననలు పొందాలంటే మనసున్న మహారాజుగా వ్యవహరించడం నేర్చుకోవాలి. రాజ్యానికి సుపరిపాలన అందించాలంటే నిబద్ధత గల మంత్రిగా పనిచేయడం నేర్చుకోవాలి. ప్రజలపై అమానుషంగా అరాచకం సృష్టించేవాడు నా రాజు కాలేడు, నా మంత్రి కాలేడు. నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి సార్ అయిపోయింది కదా. 45 ఒక్క నిమిషం అయినండి వివేక్ గారు, ఒక్క నిమిషం అయినండి ప్లీజ్. మీకు 20 minutes చెప్పాము, 40 minutes అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ మీరు రిపీట్ చేస్తున్నారు అంతే. జస్ట్ 5 minutes ప్లీజ్, జస్ట్ 5 minutes ప్లీజ్. అధ్యక్ష, నేనేం లేదు అధ్యక్ష, నేను చెబుతున్నది ఏంటంటే మాటలకు చేస్తున్న చేతులకు పోలిక ఉండాలనే నాకు కోరిక అధ్యక్ష, వేరే ఏం లేదు. ఉండొద్దని లేదంటే ఉండాలి, లేకపోతే ఫిలప్ చేయాలి అధ్యక్ష. నేను చివరిగా ఈ యొక్క బడ్జెట్ మేము ఫస్ట్గా పెట్టేటువంటి ఒక రిక్వెస్ట్, మేము రిక్వెస్ట్ చేసే ప్రైవేట్ బిల్లుని 100 రోజుల్లో 6 గ్యారెంటీలు ఏదైతే మీరు ఫస్ట్ సంతకం పెట్టారో దాని చట్టబద్ధత కల్పించే విధంగా ఆ బిల్ని పాస్ అయ్యే విధంగా ప్రభుత్వం, ఎందుకంటే మీరే రిక్వెస్ట్ చేశారు, మీరు పాజిటివ్గా రండి, కన్స్ట్రక్టివ్ ఒపీనియన్తో రండి అని చెప్పారు. కాబట్టి ఇట్స్ గుడ్ ఒపీనియన్. లెట్ us స్టార్ట్ విత్ ఫ్రెష్ మంచి వాతావరణం స్టార్ట్ చేద్దాం చేయాలని కోరుతున్నాం. ఇంకా దశ ఈ బడ్జెట్ వాస్తవంగా మళ్ళీ 3,24,000 బడ్జెట్ ఉంది అధ్యక్ష. 2,75,000 80,000కి ఆగిపోయేటువంటి స్పష్టంగా కనపడుతోంది, కానీ వాస్తవంగా లేదు. కాబట్టి నేనేమంటే బడ్జెట్ వేయకుండా అవుట్కమ్ మంచి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటూ చివరిగా ఏమే అధ్యక్ష మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. రాజుగా ఉండాలన్న వారికి బాధ్యత పెంచుకోవాలి, మరి మంత్రిగా ఉండే వాళ్ళకి మంత్రాంగం నేర్చుకోవాలి, అంతే తప్ప మరి మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం సేవకుడుగా ఉంటే బాగుంటుందని తెలుసుకుంటే నేనే రాజు నేనే మంత్రి అనే భావన తగ్గించుకోవాలి ఉన్నవారని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. ఒక్క నిమిషం రామచంద్ర